ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు. నేటి ధ్యానోపదేశం పరదేశ్. చాలా మందికి పరదేశి గురించి సరి అయిన అవగాహన లేదు. క్లుప్తంగా దేవుని గురించి కొన్ని లేఖనముల్లో వివరించుకుందాం. మనం చనిపోయినప్పుడు ఈ లోకంలో చాలా మంది అనుకునేది ఏంటంటే, కొంతమంది చనిపోయినమ్మంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు పరలోకానికి, కొంతమంది చనిపోయినమ్మంటే దేవుని నమ్మని వారు నరకానికి వెళ్తారు అనుకుంటారు. కానీ ఇందులో వాస్తవం లేదు. బైబిల్ లేఖనాల ప్రకారంగా పరలోకం గురించి, నరకం గురించి చాలా వాస్తవికంగా బైబిల్ లేఖనంలో మాట్లాడింది. అదేందనగా, ఇప్పుడు ఎవరు చనిపోయిన వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదు, నరకానికి వెళ్ళలేదు. మన బైబిల్లో దేవుడు పరలోకం గురించి, నరకాన్ని గురించి ఒక ప్రత్యేకమైన ఉదాహరణతో ఆయన మాట్లాడాడు. ధనవంతుడు లాజరు కథ మీకు చాలా మంది తెలుసు. ధనవంతుడు ఈ లోకంలో విచ్చలవిడిగా జీవించినప్పుడు తన ఆత్మ పాతాళానికి వెళ్ళింది, కానీ డైరెక్ట్ గా నరకానికి వెళ్ళాల. అక్కడ ఆయన యాతన పడుచున్నారు. అదే లాజరు దేవుని యందు విశ్వాసం ఉంచి చనిపోయినప్పుడు అతని జీవితం దేవునికి ఇష్టంగా బతికినప్పుడు అతను అబ్రహాము రొమ్ము దగ్గర చెరకు తీసుకోబడ్డాడు. అది పరదైస్. అది ఒక రెస్టింగ్ ప్లేస్ అన్నమాట. లాజరు కూడా డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళలేదు. దీనికి ఏంటంటే కారణం, చనిపోయిన ఎమ్మటే మనుషులు, దేవుని నమ్మని వాళ్ళు పాతాళంలో కొద్ది కాలం రెస్టింగ్ పీరియడ్ లో యాతన పడుతూ వాళ్ళు తీర్పు కోసం కాచి ఉంటారు, వేచి చూస్తూ ఉంటారు అనమాట. అట్లాగే దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారంటే, దేవుడు రాకడ కోసం వాళ్ళు కొద్ది కాలం రెస్టింగ్ పీరియడ్ లో ఇక్కడ కన్ను మూసిన వారు అక్కడ ఆత్మల రూపంలో వేచి ఉంటారు అనమాట. వీళ్ళిద్దరు ఎప్పుడైతే దేవుడు రహస్య రాకడలో వస్తాడో, ఆ రహస్య రాకడలో వివిధ గమ్యస్థానాలకి దేవుడు తీర్పు తీర్చిన తర్వాత పాతాళం నుంచి నరకానికి షిఫ్ట్ చేస్తాడు, పరదేశం నుంచి పరలోకానికి దేవుడు షిఫ్ట్ చేస్తాడు. కాబట్టి ఇది కొంచెం క్లుప్త వివరణ మీకు అర్థమైంది.